హలో! హాయ్ అందరికీ. ఆ స్టైల్, ఈ స్టైల్ అని కాకుండా మనకు నచ్చిన స్టైల్‌లో అదే రుచితో ఇంట్లోనే పన్నీర్ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఓ మిక్సీ జార్‌లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని ఇది ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్‌లోకి ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలని 7, 8 కాజు ముక్కల్ని వేసుకొని పట్టుకొని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని ఇందులో పావు కేజీ పన్నీర్ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మసాలా దినుసులు పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని కూడా వేసుకొని ఇది కాస్త వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇది వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు, పసుపు, కసూరి మేతి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ని వేసేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకుని ఆయిల్ పైకి రాగానే ఇందులోకి వాటర్ వేసుకొని ఇందాక మనం వేయించుకున్న పన్నీర్ ని వేసుకొని మరో 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి రాగానే ఇందులోకి అరకప్పు పాలు, కొత్తిమీర, గరం మసాలా, నెయ్యి వేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ పన్నీర్ రెడీ అయిపోతుంది.